బులెటిన్లో డీటెయిల్ చూస్తే క్యాపిటల్ ల్యాండ్ ఇన్వెస్ట్మెంట్ సీఈఓ సంజీవ్ దాస్ గుప్తాతో రాష్ట్ర విద్యా, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ భేటీ అయ్యారు. సాంప్రదాయ సాఫ్ట్వేర్ కంపెనీలు వైజాగ్ వంటి టైర్ 2 నగరాలకు తరలివస్తున్న నేపథ్యంలో వైజాగ్, విజయవాడలో మిశ్రమ అభివృద్ధి నమూనాల ఏర్పాటును పరిశీలించాలని సూచించారు. సిఎల్ఐ స్థిరమైన పెట్టుబడులకు ప్రాధాన్యత ఇస్తున్నందున విశాఖలోనే డేటా సెంటర్ను వారి క్యాప్టివ్ పవర్ ప్లాంట్ల ద్వారా పునరుత్పాదక శక్తితో పూర్తిగా శక్తివంతం చేయవచ్చని చెప్పారు. అయితే శ్రీ సిటీ సమీపంలో 400 కోట్ల రూపాయల పెట్టుబడితో ఇండస్ట్రియల్ అండ్ లాజిస్టిక్ పార్కును స్థాపించాలని భావిస్తున్నట్లు సిఎల్ఐ సీఈఓ సంజీవ్ దాస్ గుప్తా చెప్పారు. దీని ద్వారా దాదాపు 5,000 మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి లభిస్తుందని అన్నారు.